మీ పేరు? లక్ష్మణరావు. లక్ష్మణరావు గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా! ఎలా ఉందంటారు? 5 నెలలు బాగానే ఉంది. అంటే ఏ రకంగా బాగుందంటారు? ఈ రకంగా అండి పెట్టివన్నీ పథకాలన్నీ వస్తున్నాయి కదా, అన్నీ బాగానే ఉంది, అభివృద్ధిగా ఉంది. మరి ఇంకా చేస్తారు కదా, ఇంకా 5 సంవత్సరాలకి ఇంకా ఉంది కదా. మరి పింఛన్ ఇస్తున్నారు, పింఛని పింఛని ఇంటింటికి పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. మరి ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇచ్చారు, వస్తున్నాయండి? వచ్చినాయి. మరి ఏం చెప్తారు? ఫ్రీ గ్యాస్ ఇస్తామని చెప్పేసి అన్నారు. అంటే మరి 4,000 అవుతుంది, దూరం అయితే 5,000 ఇచ్చుకుంటున్నారు, లోకల్ అయితే 3,000, 3,500. అంటే మైలేజ్ని బట్టి, ఓకే ఓకే మైలేజ్ బట్టి టాటా డ్రైవర్ మైలేజ్ బట్టి తీసుకుంటున్నారు. ఫ్రీ అయితే వస్తుంది ఇసుక అందుబాటులో. అంతే అందుబాటులో బాగా వస్తుంది. ఇక్కడే తీస్తున్నారు, మా ర్యాంపులోనే తీస్తున్నారు. మరి మందు రేట్లు తగ్గిస్తామని చెప్పేసి అన్నారు. అంత రేట్లు ఇంకంతే 99 రూపాయలు పెంచారు కదా, అదే అదే ఇంకా చీప్ క్వాలిటీ అంతే. ఇంకంతకంటే ఏం తగ్గించాడు, క్యాస్ట్లీ కూడా తగ్గించాడు కదా, ఓకే క్యాస్ట్లీ తగ్గించాడు. ఈ 99 రూపాయలు అది ఇస్తున్నాడు. అది పరిపాలన విధానం ఎలా ఉందంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వం చూశారు కదా మీరు. గట్టి ప్రభుత్వం అంటే అన్నీ దెంగేసి కూలగొట్టేసి అట్టు పెట్టాడు. ఇంకా మా బొక్కలన్నీ లాక్కొచ్చి తీసుకొచ్చి ఏదో లైన్ చేస్తున్నాడు. అయ్యేంటి అంతే జరిగిందే మరి. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా కొల్లగొట్టారు? ఏ విధంగా అంటే కొలగొట్టాడు, మరి ఏమిచ్చాడు, ఏమి ఇదిగో అన్నాడు అదిగో అన్నాడు. ఈ ఈ డబ్బులు కూడా తినేసాడు. ఏ డబ్బులు? పని డబ్బులు కూడా తినే రాను, ఈ ఉపనపతి డబ్బులు అవి కూడా ఆఫ్ చేశాడు. నీకు అయ్యే తెలుసు నీకు. చంద్రబాబు నాయుడు వచ్చాక ఆ పనులు కూడా లేవంటారు కదా ఇప్పటివరకు. ఎందుకులే, మొన్న దాకా చేస్తున్నారు, ఇప్పుడు ఇంకా చేస్తున్నారు కదా, చేస్తున్నారు. మరి గత ప్రభుత్వంలో పథకాలు ఎక్కువ వచ్చినాయని చెప్పేసి ఆడేం చెప్తాడు, ఆడుకోవడం తీసుకో. గత ప్రభుత్వంలో పథకాలు ఏంటి రైతు భరోసా పడ్డది అంతే. మాకు ఈ రైతు భరోసా అంటే రైతులకు పడ్డది కదా, మాకు ఉన్నది మాకు పడ్డది. పాప మాటలు ఎందుకు? ఇంకా బోలే ఎవరికి పెట్టాడు, అమ్మ పోతని చెయ్యి పోతని బోలు పథకాలు పెట్టాడు. వచ్చి అన్నీ అందుకుని వాళ్ళు అన్నీ అందుకున్నారు. అయ్యో ఆ పథకాలు అయితే మాకు రాలేదు. పడలేదు ఇంకా రేపు 8వ తారీఖున కొడతానని అంటున్నారు, మరి ఇంకా పడలేదు. పేరునాని కానీ వీళ్ళు కానీ జగన్ ఉంటే ఇంకా ఈ టైంకి పథకాలన్నీ వచ్చేసి చంద్రబాబు నాయుడు వచ్చాక పథకాలు ఇంకా చంపే, ఇంకా ఆడ వచ్చే నిజంగా ఉంటే ఇంకా పేరునాని అందుకంటే అంచుల్లో లేకుండా పోయాడు అంతే. నవ్వుతున్నావు అవడం నువ్వు. ప్రజలను మోసం చేశాడంట చంద్రబాబు నాయుడు. మోసం చేశాడు. ఏం మోసం చేశాడు చెప్పు? ఏం మోసం చేశాడు? ప్రజలను ఏం మోసం చేశాడు? అది కూడా ఇప్పుడు ఇంకా ఈ పవన్ కళ్యాణ్ లేకపోతే జగన్ గారు చంద్రబాబు నాయుడిని లోపడేసి చంపేసేద్దాడు. పవన్ కళ్యాణ్ లేకపోతే పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఒక అనవసరం అని చెప్పేసి అన్నారు కదా, అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పరిపాలన చేతకట్లేదని. చేతకట్టలేదంటే ఆడి చేతలో ఆడు చేస్తున్నాడు. ఇంకెంతకంటే చేసేదేండి అది. బాగానే ఉందంటారు ఇప్పుడు వరకు 5 నెలలు అయింది. ఏదో ఇచ్చేవాళ్ళు, ఇంకా గ్యాస్ సిలిండర్లు అన్నాడు, పంపించాడు, ఎత్తనాడు, బుక్లో కొట్టేస్తున్నాడు డబ్బులు, వాళ్ళు తెచ్చుకుంటుంటే.